ఎట్లా ఉంది కూటమి పరిపాలన? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో చాలా మెరుగైంది. గత 9 నెలల్లో ప్రభుత్వం వచ్చి చూసుకుంటే ఇప్పుడు పరిస్థితి ప్రభుత్వంది బాగుంది. ఇంతకుముందు మనకి వ్యాపార పరంగా చూసుకుంటే ఇండస్ట్రియల్ పెద్దగా లేవు. ఇప్పుడు ఇండస్ట్రియల్ కూడా బాగున్నాయి, ప్రతిదీ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ చొరవ తీసుకొని మనకి ఇండస్ట్రియల్గా తీస్తున్నారు. ఈ మధ్యనే వర్క్ వెళ్ళి అక్కడికి తీసుకువచ్చారు ఇండస్ట్రియల్స్ కూడాను. సో ఇంతకు ముందు బాగుంటే బాగుంది. ఇప్పుడు అమరావతి కూడా డెవలప్ అవుతుంది. ఈ మధ్యన రింగ్ రోడ్డు కూడా డెవలప్ చేద్దామని నిన్న న్యూస్లో కూడా వచ్చింది. పలు జిల్లాలతో కొలబరేట్ చేసుకొని ఇన్నర్ రోడ్డు అండ్ అవుటర్ రింగ్ రోడ్డు కూడా వస్తుందని నేను న్యూస్లో మేము చదివాము. సో ఇట్స్ గుడ్ టు గో గవర్నమెంట్. రోడ్లు ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో రోడ్లు వేశారు కానీ ఎక్కడో వేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు వేస్తున్నారని మేము కూడా న్యూస్లో చదువుతున్నాము. మా ఊరు కూడా రోడ్డు శాంక్షన్ అయిందని మేము విన్నాము. సో ఇప్పుడు ఇంకా 5,000 ఇంకా 4,000 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి 4 years. సో నెక్స్ట్ 4 yearsలోనే ఇంకా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం. ఇసుక మాఫియా ఇంతకుముందు ప్రభుత్వంలో ఉందనేసి న్యూస్లో మనము చదివాము, చూసాము. దానికి తగ్గట్టు మనీ తీసుకుంటున్నారని, లారీకి వెళ్ళినా పేదవాళ్ళు బండితో వెళ్ళినా సో ప్రతిదానికి ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫ్రీగా ఇస్తుందనేసి మేము చూస్తున్నాము, విన్నాము. న్యూస్లో కూడా అదే వస్తుంది. సో బాగానే ఉంది ఇసుక గురించి కూడా. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా దొరుకుతుంది. ఇంతకుముందు అలా కాదు, ప్రతిదీ మనీ ఇచ్చి ఈవెన్ దో రాళ్ళు కూడా ఇసుక కూడా కొనుక్కునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దొరుకుతుంది ఫ్రీగానే. సో పేద ప్రజలకు కూడా మంచిది. మద్యం విషయంలో అయితే నాకు మద్యం గురించి అంత ఐడియా లేదు. కాకపోతే నాకు తెలిసిన విషయమో న్యూస్లో గురించి వింటున్నదైతే నేను చెప్పగలను. సో నేను న్యూస్ చదువుతున్నాను, న్యూస్ వింటున్నాను కాబట్టి ఇంతకుముందు మద్యం దొరకడానికి కష్టపడేవాళ్ళు, అంటే ఎక్కువ రేటు ఉండడం వల్ల. ఇప్పుడు 100 రూపాయలకే బాటిల్ వస్తుంది. దీనివల్ల ప్రయోజనం ఉంది, తర్వాత లాస్ కూడా ఉంది. తక్కువగా వస్తుందని జనాలు కొనుక్కుంటున్నారు, అది గుడ్ టు గో. కాకపోతే తక్కువగా వస్తుందని ఎక్కువ కూడా తాగిస్తున్నారు. సో దానివల్ల కొద్దిగా జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అది మా యొక్క అభిప్రాయమే తప్ప వేరే వాళ్ళ ఉద్దేశంతో కాదు. చంద్రబాబు నాయుడుతో నమ్మకం ఉంది కాబట్టే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఇంకా కమింగ్ ఉన్న 4 yearsలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందని చంద్రబాబు నాయుడుకి ఓట్లేసి గెలిపించాం మేము. సో పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి, ఎంపీలందరికీ థ్యాంక్స్ టు గవర్నమెంట్, గుడ్ టు గో గవర్నమెంట్. బాగానే ఉంది పరిస్థితి అంతాను. అనుకున్న పనులన్నీ బాగా సక్రమంగా చేయడానికి అవకాశం తీసుకుంటున్నారు. మనకు ముందు రాబోయే కాలంలో కూడా ఇంకా ముందుకు తీసుకొద్దామని ఆయన తపన చాలా బాగా. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాయండి. గతంలో రోడ్లు అయితే కింద పడితే మీద నెగలేదు. ఇప్పుడు బాగానే ఉంది. ఇసుక పరిపాలన కూడా బాగానే ఉంది, ఫ్రీ. తర్వాత నారీ కిరాయి తప్పించి ఇసుక కిరాయి ఏం లేదు. ఇప్పుడు అంతా బాగానే ఉన్నదని మన ఉద్దేశం. మన తప్ప దొరకలేదు, అంతే. దొరికినట్టు దొరకనిచ్చేవాడు కాదు. వాళ్ళంతా బ్యాక్ మ్యాన్. ఇప్పుడు గొడవలు ఏమి లేవు. వాళ్ళే వస్తున్నారు తప్పించి మన మీదకి, మనం వాళ్ళ మీద ఇప్పుడు మనం వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళలేదంటే వచ్చింది ఎవరి పరిపాలన అంటే వాళ్ళని కొన్ని రోజులు చూడాలి. మనకు ఆ తపన లేదు. ఇప్పుడు వాళ్ళంటే మన మీద వీళ్ళు ఇలాగ చేయడమా అని చెప్పేసి వాళ్ళు మన మీద కొంచెం వాళ్ళు వస్తున్నారు కానీ మనం వెళ్ళలేదు ఎక్కడికి అని నా ఉద్దేశం. ఇప్పుడు మద్యంలోకి వస్తే, మద్యం గతంలో కల్తీ మద్యం తయారయ్యేది, చాలా ఎక్కువ రేటు తాగి చాలా మంది అనారోగ్యం పాలయ్యేవారు. ఇప్పుడు మద్యం తక్కువ రేటు ఉంది, న్యాయం ఉంది. ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది అంటున్నారు. మా గురి కూడా బాగానే ఉంది. అయితే కొన్ని రేట్లు ఇంకా మనకి తగ్గిస్తారు అనుకున్నది కూడా ఇంకా కొంచెం మీదగానే ఉంది. ఒక బ్యాండ్ మాత్రమే తగ్గింది. అన్ని మంది గతంలో కొంచెం దీని మీద కొంచెం దారుణంగా ఉండేది. ఇప్పుడు కొంచెం బాగుంది. నాకు అయితే ఇప్పుడే కాదు అప్పుడే కాదు, ఎప్పుడు వాళ్ళ మీద మన పీడీపీ ఎలక్షన్ ఓటే తప్పించి ఇంకొకరు మనం వేయం. ఎందుకంటే నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి ఆ పీడీపీ తప్పించి మరి వేరే లేదు. ఇప్పుడు కూటమి పరిపాలన ఈరోజు అందరిలో కూడా ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ ప్రభుత్వం ఏదైనా చేస్తుంది అనే ఒక నమ్మకం కూడా ఉంది.
గతంలో ఉన్న రోడ్లకి ఇప్పుడున్న రోడ్లకి చాలా వరకు మార్పు వచ్చింది, ఇంకా రావాలి మార్పు. కానీ ఇప్పుడు ఇసుక చూసినట్లయితే గతంలోని దొరకలేని పరిస్థితి, ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, భవన కార్మికులు కూడా ఉద్యోగాలకు వెళ్తారు. ఏమనిపిస్తుంది సార్ ఇవన్నీ చూస్తుంటే? కొంతవరకు ప్రభుత్వం బాగానే ఉంది అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంది అందరిలో కూడా. పరిశ్రమలని వెనక్కి వెళ్ళిపోయి అంటున్నారు. పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. ప్రతి పరిశ్రమలు ముందుకు తీసుకున్నారు. ఎట్లా ఉండబోతుంది చూడండి. అంటే దానివల్ల భవిష్యత్తులో నిరుద్యోగ యువత కంటే ఎక్కువగా నిరుద్యోగ యువత అంతా కూడా ఈ ఉద్యోగాల వైపు మళ్ళాలని వాళ్ళ తాలూకా ఆలోచన విధానం కూడా చాలా వరకు మార్పు వచ్చింది అనేది నా నమ్మకం. ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే గతంలో మద్యం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? మద్యంలో నాణ్యత అయితే అందరికీ కనబడుతుంది, అది ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే బార్లన్నీ పడుకుండిపోయి వైన్ షాపులు కలకల్లాడుతుంది. గతంలో ఎట్లా ఉండేది మద్యం? గతంలో మద్యం తాగితే డైరెక్ట్గా యమలోకానికి అనేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. టోటల్గా అయితే చంద్రబాబు పరిపాలనలో డెవలప్మెంట్ పరిశ్రమలు అన్ని వస్తాయని నమ్ముతున్నారు. 100% నమ్ముతాను. చేయగలే విజనరీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, కాబట్టి తప్పనిసరిగా జరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. బాగానే ఉందండి, ఏ విధంగా? సూపర్. గతంలో ఎట్లా ఉండేది రోడ్లు ఇక్కడ? ఇప్పుడు చాలా బాగుందండి. గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. గతంలో ఎట్లా ఉండేది సార్? గతంలో చాలా ఇబ్బంది పడ్డాం, గాతలు గోతులతో ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. సార్ ఇప్పుడు ఇసుక గతంలో దొరికేది కాదు, ఇప్పుడేమో ప్రతి వారికి ఫ్రీగా దొరుకుతుంది. ప్రతి భవన కూడా ఉద్యోగాలకు వెళ్ళి పనులు చేసుకుంటాం. గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండేది? ఇప్పుడు పేదవాళ్ళకి మాత్రం ఇప్పుడు ఉపాధి కలుగుతుంది. ప్రస్తుతం ఏ ఇబ్బంది లేదు. మధ్యాహ్న భోజన పథకం కూడా చాలా బాగుంది. 5 రూపాయల భోజనం జాగ్రత్తగా బాగానే చేస్తున్నారు. జనాలు కూడా బాగానే తింటున్నారు. గతంలో ఎట్లా ఉండేది ఇసుక పరిస్థితి? గతంలోని ఇసుక చాలా ఎక్కువగా ఉండేది, ఎవరు తినలేకపోయారు కూడా. ఎవరు పాటికి పనికి వెళ్ళేవారు కాదు. అది పరిస్థితి. సార్ ఇప్పుడు మద్యం కూడా ఎట్లా ఉంటుంది గతంలోనే? మద్యం ఇప్పుడు తగ్గింది సార్. అంత మునువంటే మద్యం చాలా ఎక్కువగా తాగేవారు, ఇప్పుడు బాగా తగ్గింది. లిమిటెడ్గా తీసుకుంటున్నారు, లిమిటెడ్గా తాగుతున్నారు. క్వాలిటీ అది బాగానే ఉంది. ప్రస్తుతం ఏం లేదు ఇబ్బందులు. పరిశ్రమలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయాయి, ఇప్పుడు అన్ని వస్తున్నాయి. అవి ఒకటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఆ పరిశ్రమలు కూడా వస్తే ఇంకా ఇబ్బంది ఏంటో మన ఆంధ్రాకంటూ ఏమి ఉండదు. కూటమి పరిపాలన ప్రజలు ఇచ్చిందే కాబట్టి ప్రజల వరకు కూటమి చెయ్యాలి కాబట్టి కూటమి చేయాలి. రోడ్లు ఎట్లా ఉంది సార్? గతంలో రోడ్లు బాగాలేవు అనేవారు, రోడ్లు ఎట్లా ఉంది? ఇప్పుడు రోడ్లు అంటే రోడ్లను స్థిరంగా ఆలోచించి చెప్పలేము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంత చేసినా కనిపించకపోవచ్చు. రోడ్లని పర్ఫెక్ట్గా చేస్తామని ఎవరు చెప్పలేము. ఎందుకంటే హెవీ వెహికల్ని నిర్ధారించి ఇప్పుడు రోడ్ కెపాసిటీకి వెహికల్ కెపాసిటీకి నిర్ధారించి వెహికల్స్ అలౌ చేయట్లేదు. ఎక్కువ హెవీ వెహికల్స్ని అలౌ చేస్తుంది. అది నియంత్రిస్తే రోడ్లు బాగా చేయకపోయినా బాగుంటాయి. ఇంతకుముందు ఎక్కువగా బాగా పాడైపోయి ఉండేవి, కాకపోతే ఇప్పుడు కొంచెం చిన్న చిన్న రిపేర్లతో స్టార్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ కొంచెమే అంటే పరిపాలన పూర్తిగా బాగున్నదనే విషయము ఇప్పుడిప్పుడే చెప్పేసేది కాదు.